ఐటీ రిటర్న్స్ కట్టలేదని ఏదో ఇష్యూ జరిగింది. కానీ మీరు అందరు కలిసి తిరిగారు కదా అన్న, కొన్ని ఫంక్షన్స్ కానీ అవన్నీ అడవి వచ్చి కలుస్తుండే అన్న. ఎక్కడికి వెళ్ళి వచ్చిన్నాడు ఎవడు అంత సీన్ లేదు. వాడేదో పేరు చెప్పుకొని వెళ్ళేసి అక్కడ ఒక మనిషిని పిలిపించి టెస్టింగ్ చేయించారు కదా. వచ్చేది తెలియదు. వాళ్ళ నేను కూర్చోకపోతున్నా, ఆడు వస్తున్నాడే నేను కూర్చొని చెప్పి 9 లో బ్లాక్ స్మిత్ తోని టెస్ట్ చేయించారు కదా. వాడు మన పక్క కూర్చొంత సాయ అని అంత సీన్ లేదు. కానీ ఒకటే ఇంట్లో 2 పార్టీలు కదా అన్న. ఇప్పుడు మీరు మనకు కూడా జగదీష్ అన్నాడు ఎమ్మెల్యే వెళ్ళి అవుతాడు. అయితే అట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వంలో మీకు నచ్చిన ప్రభుత్వం ఏంటిది? ఇన్ని రోజులు అంటే సింహం వెనకాడికి వేసేసి ఒకసారి పంగ విడిచినట్టు నిన్న మొత్తం సరే ఉండదు. మనం అనేది చాలా మంది నీళ్ళ కోట్లు తిన్నారు, అన్ని కోట్లు తిన్నారు అని కాదు. ఎంతనంత తిన్నాను గరీబులకే చేసింది కదా. అవును, చూస్తే మీడియాలో మీ ఇష్యూ తర్వాత ఎంబడే మంగ్లీ గారి ఇష్యూ వినడం జరిగింది. 100% ఉన్నది. కానీ ఇక్కడ మంగ్లీ కాకుండా వేరే చిన్న పర్సన్ ఎవరైనా కానీ కొత్తవాడు ఉంటే కనుక ఇప్పటికీ వాడి పని అయిపోయేది కదా. అంతే కదా, ఎప్పుడు తీసుకో. కానీ కొంతమంది మంగ్లీని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అసలు నాకు అది ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ క్యాస్ట్రల్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్క బయటికి రావడం జరిగింది, కొత్త జాగృతి పార్టీ పెట్టడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ఆమెకి ఎడకే పరిస్థితి ఆమెకి అంత లేదు. మీరు ఎమ్మెల్యేగా నిలబడతారన్న నెక్స్ట్ రాబోయే టైంలో? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? ఛాన్సెస్ ప్రణయ్ గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల ప్రణయ్ గారిని పంపించడం జరిగింది. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రణయ్ని కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా కార్పొరేటర్ గా మన వస్తే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్బీ మినీ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, దర్గా చిన్నబాయి పైల్వాన్ గారు మనతో ఉన్నారు. గోల్డ్ మ్యాన్ అని కూడా చాలా ఫేమస్. అండ్ ఐటీ రిటర్న్స్ కట్టలేదని ఏదో ఇష్యూ జరిగింది. అది ఏంటిది అసలు? అన్న ఇంత టైం పంచువాలిటీ ఉంటుంది, అసలు ఎందుకు కట్టలేదు? అసలు ఇది అంటే లోపల కూడా జరగచ్చు కదా, బయటికి ఏ విషయం ఎలా తెలిసిందో ఇప్పుడు సార్ని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఏందన్నా ప్రతి ఇంటర్వ్యూ మనం హ్యాపీగా చేసుకునేటోళ్ళం, మనం చాలా చేసుకునేది. ఏంది ఇది అసలు? దీన్ని ఎందుకు పెండింగ్ పడ్డది? పెండింగ్ ఏం లేదు, ఐటీ రిటర్న్ అది నడుస్తుంది కదా, దానివల్ల ఇంటర్వ్యూలు అనేది ఓకే. అసలు ఈ ఫస్ట్ ఎట్లా బయటపడ్డది అన్న? అసలు మీరైనా నార్మల్గా ఎన్ని ఇంటర్వ్యూ ఇచ్చి చాలా సంవత్సరాలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, ఏనాడు కూడా ఈ ఇష్యూ రాలేదు. అంటే ఈయన ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డాడు కదా, దానివల్ల సెంటర్ మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చింది. ఓకే, దానివల్ల ప్రాబ్లం అయింది. దానివల్ల ఆయన వరకే ఉండాలి కదా ఇవన్నీ గోల్డ్ మ్యాన్స్ అందరినీ ఎందుకు? అందరికి హైదరాబాద్ లో అందరికి చేస్తారని తెలిసింది. లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, కానీ ఓకే అన్నది ఒక ఎత్తు అయితే ఫేక్ అన్న దానికి ఇజ్జత్ పోయింది. అది అంతే కదా, ఒరిజినల్ ఫేక్ ఫేకే కదా. డూప్లికేట్ వేసుకుని తిరిగితే అది 4 రోజులు ఉంటుంది. కానీ ఫేక్ అనేది చాలా బాధగా ఉంది. అంటే ఇది ఇవాళ కాకుండా రేపటి ప్రౌడ్ గా కట్టుకుని బయటికి రావచ్చు. ఫేక్ అన్న దాన్ని మీరు ఏమంటారు? కొంతమంది ఫేక్ అని తెలిసింది కదా. ఫేక్ అయినా వాళ్ళు ఫేక్ అని తెలుసు ఆల్రెడీ. మనం ఎన్నిసార్లు చూసినా చూడడానికి గోల్డ్ తెలుసు, కానీ మనం మీడియాలో అనొద్దు, మంచిగా ఉండదు అనేసి నేను ఊరుకున్నా ఇన్ని రోజులు. అది ఫేక్ అని అందరు తెలుసు. 5-6-30 ఐటీ రిటర్న్ లో చెప్పు 30 షర్ట్లు తెచ్చిరు, అన్ని ఫేక్, అన్ని డూప్లికేట్. మనం మాట్లాడొద్దు అని ఊరుకున్నా ఇన్ని రోజులు. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడాలి, డూప్లికేట్ అని తెలుసు నాకు. కానీ మనం ఎందుకంటే బాగుండదు మాట్లాడితే, ఎందుకు ఒకళ్ళను అది చేసినట్టు అవుతుంది అన్నట్టు మాట్లాడచ్చు. కానీ గోల్డ్ అనేది అందరు వేసుకుంటారు కదా అన్న. ఇప్పుడు చాలా మంది, మీరు చాలా గోల్డ్ వేసుకుంటుంటారు, కానీ దీనికి ఏమైనా తప్పు, చాలా మంది తప్పు కూడా పడుతున్నారు దీని మీద. దీని మీద ఏమంటారు? తప్పేముంటది, గోల్డ్ వేసుకుంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు ఏమనలేదు. సిస్టమ్ లో కొద్దిగా వేసుకుంటే దాన్ని ఏంటంటే మధ్యలో కొద్దిగా ఐటీ రిటర్న్ కట్టక ఆగిందనమాట. దానివల్ల ప్రాబ్లం కట్టలేదు. ఎందుకు అంటే కొద్దిగా వేరే పని మీద వాడి కట్టలేదు. 2 years ప్రతి ఇయర్ కడుతుండే, 2 years కొద్దిగా ఆపినందుకు. ఓకే, కానీ మీరు ఇట్లా మీడియాలో రావడము అది చాలా చాలా మంది మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి ఏమంటారు మీ ఫ్యాన్స్ కి కానీ మీ పిల్లలకు? ఇప్పుడు పబ్లిక్ అన్నప్పుడు పడని వాళ్ళు ఎంతో మంది ఉంటారు.
అది మామూలుగా తీసుకోవాలి. అది పడనోళ్ళు మనకు సంబంధం లేని విషయం. ఎవరు కొందరు పడేటోళ్ళు ఉంటారు, కొందరు పడనోళ్ళు. 80% ఊరోళ్ళే ఉంటారు. అవును. మనిషి మంచి ఎదుగుతుంటే వెనకకెళ్ళి కావాలని చేపించగలుగుతూ ఉంటారు. హ్మ్. తెలిసిన విషయమే కదా అది. అవును. ఏటి అన్ని డూప్లికేట్ 1 నంబర్ గోల్డ్ వేసుకొని చాలా మంది రోడ్ల మీద హ్మ్. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. కానీ నిజమే అది ఫ్యాషన్ అయిపోయింది. 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని రియల్ గోల్డ్ వాళ్ళకి కూడా వాల్యూ లేకుండా అంటే అయిపోయింది. విలువ లేకుండా అయిపోయింది. విలువ లేకుండా. ఎందుకంటే డూప్లికేట్ ఒరిజినల్. హ్మ్. ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఎవడు గుర్తుపట్టాడు. హ్మ్. ఎక్కడగా సీరియల్ అవి 4-5 సార్లు కొడితే ఆ శంకరన్న దగ్గర ఆపిండు. శంకరన్న వచ్చి ఆపిండు ఒకరోజు. హ్మ్. కొట్టనీకి ఆ రోజే ఆడికి వచ్చినుండాడు. వస్తే ఓకే. శంకరన్న ఆపినందుకు, లేకపోతే ఆ రోజే మస్తు కొడుతుండే ఆ రోజు. హ్మ్. ఇక శంకరన్న ఆపినందుకు సైలెంట్ ఉన్నా. ఏమనలే, పోనీ ఎందుకు ఓకే. ఆడ వేస్ట్ గాడు, చిల్లర గాడు. అంతా ఓవర్గా చేస్తే ఇప్పుడు బద్దమైపోతాం తాలిపీలు. హ్మ్. హ్మ్. మనుషులు అన్నప్పుడు కొన్ని సిస్టమేటిక్ ఉండాలి. హ్మ్. హ్మ్. ఇష్టం వచ్చినట్టు చేస్తే హ్మ్. ఓకే. కానీ మరీ ఇంతింత హెవీగా వేసుకొని ఇవన్నీ అవన్నీ ఓవర్ కదా. ఎవరైనా చూస్తే మీరు ఏమనుకుంటారు? కోతి కొబ్బరి చిప్ప దొరికితే ఎట్లుంటది? హ్మ్. ఓరి ఇవన్నీ 20,000 పెడితే చైన్ వచ్చాయి, 10,000 పెడితే అవును. చైన్ వచ్చింది. 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ హ్మ్. వేసుకొని తిరగడు. ఓకే. ఫస్ట్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందన్న? అంటే మీరు ఫస్ట్‌లో స్టార్టింగ్ నుంచే చేస్తున్నారు. గోల్డ్ మ్యాన్ అంటే ఒక దర్గా చిన్నబాయ్ అని ఒక పేరు ప్రసిద్ధి చెందింది గోల్డ్ మ్యాన్ అని. అప్పుడు ఇట్లా గోల్డ్ ఏసుకోవాలి, మనం కూడా ఇట్లా మంచిగా రింగులు ఇవన్నీ ఏసుకోవాలి అని ఎప్పుడు అనిపించిందన్న మీకు? ఎన్ని సంవత్సరాల ముందు? అది చిన్నప్పటి నుంచి నేను వేసుకుంటాను. హ్మ్. ఏమన్నా డిజైన్లు వస్తే ఎక్స్చేంజ్ చేస్తాను గోల్డ్ షాప్లో. ఓకే. అంతవరకు ఏమన్నా అవి ఐటీ రేట్ వాళ్ళు అడిగినా అదే చెప్పిన నేను. హ్మ్. ఏమన్నా ఉంటే మా ఓల్డ్ గోల్డే, దాన్ని ఐటీ రేట్ నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా. డిజైన్ వచ్చినప్పుడు ఒకటి ఇచ్చి ఒకటి తీయడం. మన ఉంగరాలు అట్లనే చేయించిన. హుహు. వేరే ఉంగరాలు ఇచ్చి మళ్ళీ వేరే చేయించుకున్నా. ఓకే. రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయా? ఆ రిసిప్ట్ అన్ని ఇప్పుడు రిసిప్ట్స్ అన్నీ ఉన్నాయి. అన్ని ఓహ్! హ్మ్. చేసి ఇచ్చేస్తారు. ఓకే. గోల్డ్ గోల్డ్ తెప్పించినాం అన్ని. ఆహా! కానీ ఒకటేసారి మీకు ఫోనొచ్చేసి ఇట్లా ఉన్నది అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారన్న? ఇలాంటి ఐటీ రేట్ నువ్వు కట్టగానే ప్రాబ్లం. హ్మ్. దానివల్ల అవి మనకు అన్ని గోల్డ్ షాప్లు అవి కనుక్కోరు. హ్మ్. వెళ్ళి అంతా ఎక్స్చేంజ్ గోల్డ్ మొత్తం మనం ఇచ్చి చేయించుకోరు. ఓహ్! మనం ఏడ చేయించినాం అన్ని వాళ్ళు అంతా ఎంక్వైరీ చేసి ఆడికి పోయారు చూసి. హుహు. ఓకే. ఏమున్నా ఓపెన్ దాపెట్టుకునేది ఏమన్నారు. హ్మ్. జరిగిన విషయాలు చెప్పు. ఆహా! నేను ఏడ చేపిస్తాను, హ్మ్. ఎక్స్చేంజ్ వాళ్ళు ఎట్లా చేసిరు ఏందని తెలుసు. నేను ఇప్పుడు కాదు కదా, 20-30 ఏళ్ళ నుంచి చేపిస్తా. హుహు. ఒకటే జర చేపిస్తా. ఆ! బేగం బజార్ లేవు, సికింద్రాబాద్. ఓకే. మనకి డబ్బులు ఫస్ట్ ఇచ్చేది ఏం అవసరం లేదు, మెల్లగా ఇస్తుండే. హుహు. అట్లా ఉన్నప్పుడు పంపిస్తుండే నెల. హుహు. కానీ లోపట కొంచెం రాగి అదేమంటారు దాన్ని ఐరనే ఎక్కువుంటుంది. గోల్డ్ తక్కువ. అట్లా ఉండదు అది. ఆ! అసలు అట్లా అది రాగి కలిపి ఉట్టి డూప్లికేట్. అది 1 గ్రామ్ గోల్డ్. హ్మ్. హ్మ్. దాని మీద ఇంత గోల్డ్ వేసినాం, 5 తులాలు వేసినాం, అది డూబ్. అది హ్మ్. హ్మ్. ఫేక్. అది ఓకే. నీకు ఐటీ రిటర్న్ వాళ్ళు ఏం చెప్పారు, చెక్ చేసిర్రు అన్ని. నాకు చెప్పారు కదా ఐటీ రిటర్న్ అదే. అన్ని ఫేక్, అన్ని ఆ చెత్త కుప్పలు వేయాలి అవన్నీ అని. హ్మ్. వాళ్ళకి ఇంత గోల్డ్ ఉన్నా ఇడవరు. అదే. అదే. నువ్వు 5 తులాలన్నా ఇడవరు ఆడ. అదే. అదే. కాఫీ పీయకుండా ఎలగొట్టిరాడ బయటకి వెళ్ళి. అంతే ఇక ఫేక్ అని తెలిసిపోయింది కదా. అదే. 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 హ్మ్. అయ్యో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, అది మన స్టేట్ గవర్నమెంట్ కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ. ఓకే. అక్కడ నుంచి ఇది వేరే జాల కుప్పిగంతులు వేసినట్టు ఆడ ఏనీకి ఉండదు. హ్మ్. బయటకు వచ్చి మళ్ళీ నాకు గోల్డ్ ఇంక్వైరీ నడుస్తుంది, అవన్నీ డూప్ మాటలు. హ్మ్. అసలు మాట అని పేరు తీయాలంటే గలీజు. ఓకే. అది ఆయనకి అంత సాయి లేదని, వేస్ట్ అసలు. హుహు. అంత సాయి మనిషి కాదు అది. కానీ మీరందరూ కలిసి తిరిగారు కదన్న కొన్ని వాడా ఫంక్షన్స్‌లో గాని అవన్నీ వాడేదో వచ్చి కనిపించేవా? కలుస్తుండే అన్న అని. ఆ! మొన్న ఒకసారి కోపం అయితే గోల్కొండలో వచ్చి కాళ్ళు మొక్కి హ్మ్. తప్పైందన్నా నీ కొడుకులాగా అన్నాడు. అంతే, ఇవన్నీ అంత లేదు అని. ఎక్కడికి వెళ్ళి వచ్చిన్నాడు ఎవడో, హ్మ్. అంత సీన్ లేదు. వాడేదో పేరు చెప్పుకొని అది ఇదే చేస్తుండు కానీ అది మామూలుగా చిన్నపిల్లలే కొడతారని మస్తు మంది ఉన్నారు ఇప్పుడు. దాన్ని నేనే ఆపుతున్నా వద్దని, మంచిగా అయ్యో! ఉండదు. హ్మ్. చాలా మంది రెడీ ఉన్నారు ఇప్పుడు. వాడు నేను ఇంటర్వ్యూలలో కనబడ్డప్పుడు ఇటువరకు ఇప్పుడు హ్మ్. హ్మ్. చాలా మంది, హుహు. మస్తు మంది ఫోన్లు చేసి రాడు ఎవడని ఎక్కడికి వెళ్ళి వచ్చిన్నాడు, ఇక్కడోడు కాదు ఎక్కడికి వెళ్ళి వచ్చిన్నాడు, వీడొచ్చి వాడు చూడాడు, వీడు ఏడ ఉంటాడు ఆ చుట్టుముట్టు ఓడు అజేరిని. హ్మ్. ఓకే, తెలియదు కొంతమంది మీడియా అవును. వాళ్ళకి తెలియదు పాపం మన గురించి. అవును. అంత సాయిబి కాదని వచ్చి ఇంటికాడికి వస్తుండే అప్పుడు బర్త్డే హ్మ్. గిట్టే ఏమన్నా ఉంటే వచ్చి తెలుసు. కలుస్తుండే అంతవరకు. మనకంత మీకెట్లా సాయి ఇప్పుడు పరిచయం? మన సాయి కన్నా ఎక్కువ వాళ్ళతో మాట్లాడితే విలువ మనకు. అదే. పనికిరాని వాని గురించి మాట్లాడితే మనకు విలువ తగ్గుతుంది. ఓకే. అందుకే నేను ఆయన పేరు బి తీసుకోవాలనుకుంటాను, మనం మాట్లాడొద్దు. శంకరన్న ఏమన్నారు ఈ విషయం మీద? పుట్టనికి పోతే ఆపిండు ఆ రోజు. హ్మ్. శంకరన్ననే పోనీ ఆడు చిల్లరగాడు గాడి ఎక్కడికి వెళ్ళొచ్చు. హ్మ్. ఓకే. అంతా ఎందుకంటే సాయినోళ్ళకు మాట్లాడితే అది ఉంటుంది. అంటే ఓకే. అప్పుడు మీడియాలలో మాట్లాడిండు అనమాట. ఆహా! ఎవరిని గోల్డ్ మెడల్ లేకుండా చేస్తా హైదరాబాద్ నేనే పెద్ద ఓహ్! అది.
దానివల్ల కొట్టడానికి పోయినా ఉమ్, శంకర్ 2-3 సార్లు ఆపిండు, ఒక్కసారి కాదు. ఆ రోజే బట్టలిప్పి కొడుతుండారు. ఉమ్. శంకర్ అన్న ఆపినందుకు నేను ఇక సైలెంట్ అయినా. అచ్చా అచ్చా. పోనీ ఆడ చిల్లరగా గానికి నీదెక్కడ వాందెక్కడ, ఉమ్, ఆడే చిల్లర వేసుకొని తిరుగుతున్నాడు. అందరు తెలుసు అవును. 1 గ్రామ్ గోల్డ్ అని, కానీ మీడియాలోకి తెలియదు. అవునవును తెలియదు కదా. మీడియాలోకి నిజంగా గోల్డ్ అని. అవునవును. ఉమ్, ఒరిజినల్ హైదరాబాద్ లో వేసుకున్నాం ఫస్ట్ నేనే, అవును. ఎవరు వేయకపోతున్నప్పుడు నన్ను చూసి స్టార్ట్ అయిపోయింది. ఉమ్, నా డిజైన్లు బట్టి ఆ డ్రోల్ కూడా ఆ డిజైన్ వాళ్ళు నా ఉంగరాల్లో తయారు చేసి ఆహా. వాళ్ళకి తెలియదు అప్పటి వరకు. అదే అదే. నా ఉంగరాలు చూసే డూప్లికేట్ తయారు చేసింది. ఉమ్, అందుకు అవి తీసి మళ్ళీ వేరే కొత్త చేయించాం. ఓకే ఓకే. ఎక్స్చేంజ్ చేస్తుంటారు కొత్త కొత్త మోడల్. కొత్త మోడల్ అచ్చా అచ్చా. నాకు చూసే చేసి వాళ్ళు ఓకే. డూప్లికేట్ ఉంగరాలు సేమ్ నాలానే. అంటే నా వీడియోలు పోతుంటాయి కదా, అవునవును. అలా చూసి ఆ కాఫీ కొట్టింది. ఆ, నేను అవి అరే డూప్లికేట్ వచ్చేసి చేంజ్ చేద్దామని మొన్న చెప్పించిన. అచ్చా అచ్చా. ఓకే. ఫస్ట్ లో అప్పట్లో ఎంత కొన్నారన్న గోల్డ్ అప్? చాలా తక్కువ ఉండే కదా. 2000-3000 ఉండే ఆ, కులం. అదే. 10 గ్రామ్స్ 2000 అవును. 3000 అప్పటి నుంచి కొనడమే. ఏమైనా ఉంటే అప్పటి నుంచి చేపిస్తుండే నేను. ఉమ్, చేపించి ఏదైనా ఉంటే ఇప్పుడు కొత్త డిజైన్ వచ్చింది అనుకో, చైన్ ఇచ్చేసి మళ్ళీ వేరే చైన్ తీసుకుంటుంది. ఉమ్. ఇప్పుడు 1,00,000 అయిపోయింది. 1,60,000 1,60,000 మీద 1,40,000 ఏమో ఉంది. నడుస్తుంది. ఎలా అనిపించింది అప్పుడు 2000 కొన్న గోల్డ్? ఇప్పుడు అందరు కొంతమంది చాలా మంది 50,000 అయినాక కొన్ని కొద్దిగా కాదు చేపించిన, 50 లక్ష అయినాక చేపించిన. చేపించారు. అంటే మనం ఇచ్చేది లేదు కదా, వాళ్ళు చేసి ఇస్తారు, అవును. మనం మెల్లమెల్లగా డబ్బులు పంపిస్తాం. ఆహా, ఓకే. మనం నెట్ క్యాష్ ఇస్తేనేమో ప్రాబ్లం కొనాలి. ఉమ్, మనకు ఉన్నప్పుడు ఇవ్వచ్చు, గోల్డ్ షాప్ పరిచయం ఉన్నాయి కదా, ఉమ్. నెలకు ఉన్నప్పుడు పంపిస్తాం. ఓకే. అంటే మనకు ప్రాబ్లం ఉండదు. ఉమ్. మీ శ్రేయభిలాషులు ఏమైనా ఫోన్ చేశారు అంటే మీడియాలో కనిపించడము ఇవన్నీ జరగడం? చాలా చాలా మందికి వాడు చిల్లరగాడు వేస్ట్ అని వాని గురించి మాట్లాడు ఇక ఉంటది కదా, అవును. రిటర్న్ ఏమైంది అన్ని ఆడుచుకుంటూ వచ్చి చాలా మంది వచ్చిపోయారు. ఓకే. మస్తు మంది వచ్చిపోయారు, వచ్చి కలిసిపోయారు. కానీ మీకు మీరు చేసుకుని గోల్ ని అంటే నలుగురికి ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితి వచ్చింది. అంటే ఒక మీడియాలో వెళ్ళేసి తెలుసు అది. ఆ మీడియాలో వెళ్ళేసి అక్కడ ఒక మనిషిని పిలిపించి టెస్టింగ్ చేపించారు కదా. వాళ్ళు వచ్చేది తెలియదు. వాళ్ళ నేను కూర్చోకపోతున్నా, ఆడు వస్తున్నాడే నేను కూర్చొని చెప్పిన TV9 లో ఆల్రెడీ ఓపెన్ గా చెప్పిన, నేను వాడు వస్తాడంటే నేను కూర్చోను. ఓకే. వాడు వస్తున్నాడు లే నాకు కూర్చోడు, వేరే రూమ్ లో కూర్చోబెడతాము, నేను సపరేట్ ఇంటర్వ్యూ చేస్తాము, అట్లా బాక్స్ పెడతాము అన్న. అట్లా అంటే ఓకే అని కూర్చున్నా, సడన్ గా పిలిచిరాలి, వచ్చి తెచ్చి సడన్ గా పిలిచి. ఓకే. TV9 లో బ్లాక్ స్మిత్ తోనే టెస్ట్ చేపించారు కదా. వాడు మన పక్కకు కూర్చొంత సాయ ఆయనకి అంత సీన్ లేదు. అదే అసలు పనికిరాని పిచ్చోళ్ళు కన్నా అద్మానం. ఆ ఇంటర్వ్యూలు అంత గలీజ్ గా ఏది వాడికి ఈగా చేసుకోవచ్చు. 20,000 10,000 తెచ్చేసి చేసుకొని ఇంకా గోల్డ్ అని చెప్పుకో తిరుగుతుంది రోడ్ల మీద. ఎవడన్నా చూసినోడైనా సిగ్గుశరం ఉండాలి. ఇంత ఎవడన్నా వచ్చేసి అంత IT రిటర్న్ వాళ్ళు అంత క్లియర్ చేసి అన్ని వదిలేసి అన్ని రోల్డ్ గోల్డ్ అని పంపించేసి మళ్ళీ వచ్చి మీడియాలో ఇంకా మీదకి వేసుకున్నా, పూత వేసుకున్నా, అది వేసుకున్నా, ఇది వేసుకున్నా అని చెప్పుకో. ఎంత గలీజ్. అవును. సిగ్గుశరం మనిషి పుట్టుకొని ఒకటి ఉంటది. అన్ని చిల్లరగా మళ్ళీ చెప్పుకొని ఇంకా అది వేసుకున్నా, TV9 మీద పూత వేసినా, మీద కలర్ వేసినా, అవన్నీ గలీజ్ ఉంటుంది. ఒరిజినల్ ఉంటాయి, డూప్లికేట్. ఏం చేస్తారు అన్న ఇప్పుడు? రియల్ ఎస్టేట్ అంటే డౌన్ ఉంది, ఎలా ఏం చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ? రియల్ ఎస్టేట్ అంటే నడుస్తుంది అట్లా, చాలా డల్ ఉంది అసలు, నడుస్తుంది చాలా డల్. మళ్ళీ ఎప్పుడు పూనుకుంటది మళ్ళీ రియల్ ఎస్టేట్? ఇంకా 5 years కావాలి నేను కోలుకొని. గవర్నమెంట్ చేంజ్ అయితే చెప్పలేదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న మీరు అసలు? టిఆర్ఎస్ లోనే ఉన్నారు. టిఆర్ఎస్ లేని లోపు కనిపిస్తుంది చాలా మంది జనాలు అంటున్నారు. ఏ గవర్నమెంట్ వస్తుంది కానీ అంటే టిఆర్ఎస్ లో పోతలేను. టిఆర్ఎస్ ఓకే. కానీ ఒకటే ఇంట్లో 2 పార్టీలు కదా అన్న ఇప్పుడు మీరు? ప్రణయ్ గారు ఒకటి, మీరు ఒకరు కాంగ్రెస్. మనకు కూడా జగదీష్ అన్నాడు ఎమ్మెల్యేగా వెళ్ళి ఉంటాడు. అయితే అట్లా నన్ను రమ్మని నేను రాను కానీ ప్రణయ్ పంపించాను. దాంట్లో మీ అబ్బాయిని పంపించేసి అక్కడ. కానీ ఎవరు వచ్చినా కూడా దర్గా చిన్న పైన హత్తుకుంటారు ఎందుకు? ప్రేమ అంతే. నో అని ఎవరు అన్నారు ఎందుకు? ఆ క్లోజ్ చాలా అంతే. ఇప్పుడు పేరు రావాలంటే కష్టం, పేరు వచ్చినాక దాన్ని కాపాడుకోవాలి. ఎవరైనా వచ్చినా మనము అది ప్రాబ్లం లేకుండా ఫొటోస్ వాడుతూ ఇచ్చి వెళ్తాను నేను. మనకు మనిషి ఎదిగినా వద్ద తగ్గి ఉండాలి, ఒకరుతో ఎక్కువ ఉంటే పని ఏది. అదే అట్లా మనం అట్లా కొద్దిగా మంచితనంగా ఉంటే ప్రజలు అనేది అట్లా వచ్చి రిసీవ్ చేసుకుంటారు. 10-20 మంది ఎవరు పోయినా ఏది ఉన్నా పోరు అట్లా అన్న. నేను పోతే మాత్రం చాలా మంది రిసీవ్ చేసుకుంటారు. ఫంక్షన్లకు 20 మంది ఎంట్రన్స్ వచ్చి లోపలికి తీసుకోవడం.
కానీ ప్రతి ఫంక్షన్స్ కే వస్తాయి మీకు వస్తాయి. పెళ్లిళ్ళు గానీ ఏ చిన్న కార్యమైనా కార్లు కూడా 50 కార్లు నిండినాయి పెళ్లి ఆ, ఎన్ని అంటే అటెండ్ అవుతాం ఆ, చాలా కష్టం. ఒక్కో రోజు 20 పెళ్లిళ్ళు ఉంటాయి. ఆ, అటెండ్ చేయాలంటే కష్టం. ఉమ్, కొన్ని అటెండ్ చేస్తున్నాం, కొన్ని వదిలేస్తున్నాం. ఉమ్, ఒక్క పెళ్లికి పోతే ఇక్కడ 10 పెళ్లిళ్ళు వదలాలి. లాంగ్ ఉన్నాయి అనుకో. అవును. దగ్గర ఉన్నాయి అటెండ్ చేస్తా. ఆహా. పెళ్లి భోజనాలు తిని ఎలా అనిపిస్తాయి ఒక్కొక్క పెళ్లి భోజనాలు? తినరు అన్నిట్లా, ఆ, ఏదైనా ఒక దాంట్లో తింటాం. ఆహా, అన్నిట్లో తినలేం కదా. అవును. లాస్ట్ అటెండ్ చేసిన అట్లా లంచ్ టైం లో ఆగిన దాన్ని తినేసి వెళ్ళి ఉమ్. పత్రిక ఇచ్చేటప్పుడు దర్గా చిన్నబాయి దగ్గర ఏం ఆశిస్తారు వాళ్ళు? ఏం ఆశించారు. ఉమ్. ప్రేమతో ఇస్తారు అంతే, అభిమానంతో. రావాలన్నా కంపల్సరీ అని అంతే. ఆ చెప్తుంటారు. మళ్ళీ ఎట్లా మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకుంటారు? కొన్ని కొన్ని మ్యారేజ్ ఎట్లుంటాయంటే ఒకటే లైన్ ఉంటాయి పెళ్లి, ఉమ్, అసలు అటెండ్ చేస్తాం. ఆ. దూరం లాంగ్ ఉన్నాయి అనుకో, కొన్ని వదిలేస్తాం. ఉమ్, అలా దగ్గర దగ్గరనే చూసుకుంటే ఒక లైన్ ఉన్నాయి. ఓకే. ఆ లైన్ అందుకున్నట్టు ఒక 4 o'clock వరకు తిరిగి అటెండ్ చేసుకొని వచ్చేస్తాం. ఉమ్. అంటే మీరు ఇంత పబ్లిక్ లో తిరుగుతుంటారు కదా, అంటే మీకు కూడా మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు కదా, దాన్ని ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? అంటే పెళ్లిళ్ళు ఇలాంటి దాంట్లో వెళ్తుంటారు కదా. మెంటల్ Security. ఇప్పుడు మనకి వాడికి గోంగన ఉంటారు, ఉమ్, ఎంట్రన్స్ లో ఉంటారు, నా ఎంబడి 5-6 మంది ఉంటారు. అట్లా అటెండ్ ఒకటే కార్లు వెళ్తాం, ఉమ్, ఒక్కోసారి 2 కార్లు వెళ్తాం. ఉమ్, ఓకే. పాత కేసులు అన్ని అయిపోయినాయి అన్న? అన్ని అప్పుడు ఉండే కదా కొన్ని అన్ని కేసులు, క్లోజ్ అయినాయి. అన్ని అయిపోయినాయి, ఇది కొత్తగా. అంతే. ఆ, ఏ కేసు కాదు కదా, అదే, అదే, అయితే అదే. రిటర్న్ కట్ చేసుకుంటే అయిపోతుంది. ఉమ్, అది చూసి ఉమ్. ఇంకెన్ని రోజులు తిరగాలన్న ఇది? ఉంటుంది, ఇంకా 10 రోజులు ఉంటుండొచ్చు. ఇంకా 10-15 తిరుగుతుంది. రోజులు ఉంటుంది. ఉమ్, ఓకే. అన్ని వాళ్ళ చేసి ఉమ్. చేస్తారు. ఓకే. ఎంత గోల్డ్ ఉంటే ఐటీ రిటర్న్ కట్టాలని? గోల్డ్ అని కాదు, నువ్వు రిసిప్ట్ నీకు ఎట్లా వచ్చిందో అవి చూపెట్టుకోవాలి. ఓకే. అవి చూపెట్టుకుంటే అయిపోతుంది. ఉమ్. ఎంతనా చేయించుకోవచ్చు, దానికి సంబంధం మనకు సంబంధం లేదు. ఓకే. లేడీస్ ఏమో 500 grams వేసుకోవాలి, హాఫ్ కేజీ. ఓకే. వాళ్ళు చెప్పింది ఐటీ అదే, అదే. 500 వేసుకోవచ్చు అంట. జెంట్స్ ఏమో 200 200. ఇచ్చేసిరు కదా, కొద్దిగా 200 ఇచ్చేసి రిటర్న్. మనము ఎంత అంటే 200 ఇచ్చేసి రిటర్న్. ఓవరాల్ ఎంత ఉండే? కేజీ పైన ఉండే. కేజీ పైన ఉంది కాబట్టి అవన్నీ ₹1 కోటి గోల్డ్ సీజ్ చేసిరు, ఉమ్, మిగతా మొత్తం రిటర్న్. ఉమ్. ఆ గోల్డ్ ఇన్ని రోజులు మీరు వేసుకున్నారు కదా, ఒక చేతిలో పెట్టాలనుకున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే వేరే వాళ్ళు తీసుకుంటున్నప్పుడు అంటే వస్తుందని తెలుసు. అయితే అవి జీవితంలో అన్నప్పుడు అప్ డౌన్ అవుతాయి ఆ, అంతే. మళ్ళీ అవన్నీ బిల్ సీట్లో చూపెడితే ఇచ్చేస్తారు. ఉమ్, అవన్నీ తెప్పించిన ఆల్బీ చూసుకోరు, గోల్డ్ షాప్ వెళ్ళి ఎడ చెప్పారు, అన్ని ఎంక్వైరీ చేసిరు, ఉమ్. మొత్తం ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. అవును. ఐటీ రిటర్న్ పూర్తిగానే అవును. ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడ చెప్పింది రియలా డుబ్బుగా ఉమ్, పోయి అన్ని చూసుకోరు. గోల్డ్ షాప్ వెళ్ళారు, వాళ్ళకు రిసిప్ట్లు అవన్నీ చూపెట్టి రాళ్ళని ఉమ్, అంతా అంతా తీసుకురు మొత్తం. ఉమ్, ఎన్ని రోజులు చూపిస్తాము అవన్నీ. డిజైన్స్ బాగుంటాయి అన్న. మీ డిజైన్ తర్వాత వేరే వాళ్ళు కూడా వెళ్ళేసి మీ షాంపుల్ కూడా చెప్పేసి తెచ్చుకుంటుంటారు. అంతే, చాలా ఎక్కడ సెలెక్ట్ చేస్తారు డిజైన్స్? సికింద్రాబాద్. ఆ, మొత్తం దుబాయ్ డిజైన్స్ కన్నా మించిపోతాయి మీ దగ్గర. బాగుంటాయి. అంటే ఏమైనా కొత్తవి చేస్తుంటారు కదా, ఆ, చేసుకున్నప్పుడు ఫోన్ చేస్తారు, తీసుకోనంటే మనం ఎక్స్చేంజ్ తీసుకుంటాం. ఉమ్, ఓకే. ఏమైనా మనకు డూప్లికేట్ ఒరిజినల్ నిజం బంగారం గుర్తుపట్టాలంటే ఎలా? వెయిట్ ఉంటుందా? ఉంటాయి, వెయిట్ హల్కా ఉంటుందా? ఉంటాయి, అవి డోజన్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఓకే. అట్లా ఈజీగా గుర్తుపడతాం. ఉమ్, 1 గ్రామ్ గోల్డ్ ఎట్లా అయిపోయిందంటే వేరే వాళ్ళు గుర్తుపడతారు, నేనంటే గుర్తుపడతాను, మీకు ఐడియా వేరే ఉంది వాళ్ళు కదా. గుర్తుపట్టాలి, ఆ, ఆ. కష్టం. ఉమ్. హాయ్ అని చెప్పు, హాయ్ అని చెప్పు. హాయ్ అని చెప్పు, హాయ్ అని చెప్పు, అక్కడ చెప్పు, హాయ్ అని చెప్పు, నీ పేరు చెప్పు, నీ పేరు చెప్పు, పేరు చెప్పవా? ఆద్య. అది ఎవరినే? ఎవరినే? నేమ్ చెప్పు. పులి తాత. ఉమ్. ఓకే. మనవరాలా? మన్మరాలు, అక్క వాళ్ళ పిల్లలు? పాప. ఆహా. ఎక్కడుంటారు వీళ్ళు? సనత్నారు. హాలిడేస్ అని వచ్చారా ఏంది? హాలిడేస్ కదా ఇప్పుడు 1 month. ఆహా, అంగమంగమ చేస్తారు. ఆహా. ఓకే. ఈ వాచ్, సింబా కమ్. ఈ వాచ్ ఏంటన్నా 2 సైడ్లు ఉన్నవి డిజైన్? అది డిజైన్ అంతే, అది మొత్తం గోల్డ్? మొత్తం గోల్డ్ కాదు, గోల్డ్ కాదు. ఇప్పుడు మీరు చేతికి రింగ్స్ చేంజ్ చేయించుకున్నారు కదా, ఎలా ఉన్నాయి? కొత్త కొత్త బాగున్నాయి, కొత్తవి. గోల్డ్ మళ్ళీ వేస్తారా అన్న, లేకుంటే చేంజ్ చేస్తారా? అదే గోల్డ్ చేంజ్ మనము ఆర్డర్ ఇచ్చి చేసిస్తారు, మనము ఇచ్చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తాం. పాత గోల్డ్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేస్తాం. ఏమైనా ఎక్కువ కలుపుతారు, ఏమైనా అమౌంట్ ఉంటే పాత గోల్డ్ తో మళ్ళీ కొంచెం మళ్ళీ యాడ్ చేస్తారు కొత్తగా. సేమ్ ఉంగరాలు ఉంటాయి కదా, 8 ఉంగరాలు ఉన్నప్పుడు ఇది చేయడం మళ్ళీ తీసుకోవడం. ఇట్లే పడుకుంటారా లేకుంటే తీసి పడుకుంటారా గోల్డ్? నేను అసలు వచ్చినప్పుడు ఎట్లున్నా. అవును, అంతే, బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వేసుకొని ఫంక్షన్లు ఉంటేనే
అంతే మనం ఇది మ్యారేజ్ ఎందుకు ఈ ఫ్యాషన్ ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? అసలు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు అప్పట్లో మీ చిన్నప్పుడు? ఎవరు చూడ నన్ను చూసి 100 మంది హైదరాబాద్ ఎవరు వేస్తున్నారు హైదరాబాద్ లో ఆ. మనం చూసి చాలా మంది వేసుకో అప్పటివరకు వేయలేదు అదొక షోకు కొత్తదనం బాగా ఆలోచన వచ్చింది అప్పట్లో. తెలంగాణలో ఏంటంటే జర గోల్డ్ అంటే చాలా మందికి ఇష్టం ఆ, మ్యారేజ్ మంచిగా అనిపిస్తుంది చాలా మంది వేస్తారు గోల్డ్ అని నేను ఒక్కని కాదు హైదరాబాద్ లో కానీ ఈ రకంగా కొత్తగా అనేది ఒక రికగ్నైజేషన్ వచ్చింది. అంతే 200 మంది వేస్తారు 200-300 మంది ఉన్నారు హైదరాబాద్ లో ఆహా. కానీ మీరు తొందరగా జనాలకి స్పెషల్ స్పెషల్ అయిపోయారు దర్గా చిన్నబాయ్ బాయ్లో. మీడియా వల్ల మీ మీడియాలో ఎట్లా వెళ్ళిపోతాయి సెటిల్మెంట్స్ అంటే ఏంటో అన్న? అసలు సెటిల్మెంట్ చేస్తారు దర్గా చిన్నబాయిగా అని అంటుంటారు. సెటిల్మెంట్ అంటే ఏంటిది? సెటిల్మెంట్ అంటే ఒక స్థలం లేదని గొడవ ఉందనుకో గొడవ ఉన్నప్పుడు ఇద్దరం పిలిచి కూర్చోటి మాట్లాడి అమౌంట్ ఇప్పించడం ఓకే. అదే సెటిల్మెంట్ ఏమైనా భార్య భర్తలు కొట్లాడిరాను ఆ కోర్టుల కేసులు ఉంటాయి అవి పిలిచి మాట్లాడడం సంజాంతం కానీ ల్యాండ్ కేసెస్ లో కూడా కొన్ని చూస్తే కనుక హత్యలు చేయడానికి అది చేయడానికి ఓ, చాలా. వస్తుంటాయి కదా, అలాంటి ఎట్లా అవి ఎదుర్కొన్నారు? జరగకుండానే కాపాడేది మనం ఆ, ఆ. ఇసుడు జరగకుండానే ఆ. పిలిపించి మాట్లాడి క్లోజ్ చేయడం ఉమ్, హత్యల వరకు పోతారు చంపుకుంటారు ఎంతో మంది కేసులు జాగ్రత్త గురించి చాలా గొడవలు అవుతాయి ఉమ్, ఇప్పుడు ఆడవిల్లలు ఉన్నారు వాళ్ళకు వేరే వాళ్ళు ఉన్నవి వాళ్ళని పిలిపించి మళ్ళీ పైసలు ఇప్పించారు అదే. అట్లా కొద్దిగా ఉంటాయి ఉమ్, మనకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి అవును. వాళ్ళకి ఎవరు మధ్యలో పడితే మాట్లాడేటోళ్ళు ఉండరు ఉమ్. ఇంకా మన అసలు పోతే హ్యాపీనెస్ గా కానీ అట్లా మాట్లాడి కూడా ఎవరికైతే మంచి న్యాయంగా ఉన్నట్టు మాట్లాడితే ఇటు అన్యాయం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు శత్రుత్వాలు పెంచుకొని అట్లా మళ్ళీ మిమ్మల్ని ఏం నేను అవి కేర్ చేయను ఆ, నేను అవి పట్టించుకోను శత్రువు పెట్టుకొని మనం పెట్టుకోను కానీ న్యాయం ఎక్కడ అన్యాయం జరిగిందో ఆ వైపు ఉండి వాళ్ళకి న్యాయం చేస్తాం ఉమ్, మనిషికి అన్నప్పుడు దుష్మనులు ఉంటూనే ఉంటాయి అవును. 100-200 అది కామన్ అది ఎవరికైనా శత్రు మనిషి ఎదుగుతుండంటేనే ఉమ్, నీకు దుష్మను పెరుగుతూనే ఉంటుంది దాని వెనుక ఉమ్, ఎవరివి ఇప్పుడు మనము ఓ మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకో వేరే రోజు వస్తాడా అవును. మన ఫ్యామిలీలో రోజు 80% అవును, రక్త సంబంధం వాళ్ళే సంబంధంలో ఓడివారు ఆ, అమ్మ మేము కట్టలే మంచి ఇల్లు కట్టుకుంటూ ఉమ్, మంచిగా ఊరువారు అదే. మనిషి కన్ను డేంజర్ ఉమ్. ఇప్పుడు చూడు ఐటీ రిటర్న్ అయినందుకు ఎంతో ఖుషి అయిపోతారు చాలా మంది మనసులో ఖుషి అవుతుంది, అబ్బా ఖుషి మంచిగా బాగా అయింది. అయింది అంటారు ఆ. నాకు అది ఏమైతే చెప్పు అవును. జరిగేది జరుగుతుంది ఏముంటుంది అది. ఉమ్. హాయ్ అని చెప్పు హాయ్ హాయ్ ఏం అని పేరు? ఆయన పేరు చెప్పు సింబా అని చెప్పు చెప్పు పేరు అక్కడ ఆయన చెప్పు ఇక్కడ హాయ్ అని చెప్పు, అందరు చూస్తారు నిన్ను. ఆయన చెప్పు ఓకే. అంటే ఇల్లు కట్టినప్పుడు కూడా పెద్ద కట్టారు కదా ఇల్లు, చాలా గ్రాండ్ కట్టారు. అంటే మనతో నవ్వుకుంటుంటే కూడా మనసులో ఒకటి ఉంటది కదా ఎలా? ఉంటది ఎవరికైనా మీదికి మాట్లాడతారు కానీ లోపల ఉంటుంది ఉమ్, మనము ఇప్పుడు ఎవరైనా ఉమ్, ఎదుగుతుంటే దాని వెంబడి దుష్మనులు ఉంటారు ఉమ్, వెనకకెళ్ళి ఏం చేయాలో అది చేస్తుంది ఉమ్, ఎందుకంటే చిల్లరగాళ్ళు అంటే వేరే ఉమ్. పనికిరాని మనకు మన ముందర అసలు లోడ సాయిబీ కాదు అదే. నేను కూర్చోనని చెప్పిన ఆల్రెడీ టీవీ9 లో చెప్పినవి వాళ్ళకు ఉమ్, రిక్వెస్ట్ వాడు వచ్చేదాకా తెలియదు నాకు అదే అదే. నా అంత సీన్ లేదు ఉమ్, అంత అసలు చెప్పుకుని మనకు నో అదే. పేరు తీసుకుని వేస్ట్ ఉమ్, అంత వేస్ట్ అంటే అంత చిల్లరు మనవి మనిషి ఏంటంటే కొన్ని పబ్లిక్ లో తిరిగేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారు మీడియా ముందర ఏం మాట్లాడాలి కొన్ని ఉంటాయి ఉమ్, మనం ఇష్టం వచ్చినట్టు మీడియాలో ఏమో డూప్లికేట్ అంటే ఒరిజినల్ ఏంది అది అదే. తప్పది ఓకే. మీడియాలో తప్పు పట్టడానికి ఉండదు ఉమ్, వాళ్ళు ఉన్నది ఏంది వాళ్ళకి తెలుసు అవును. డూప్లికేట్ వేసుకొని తిరుగుతున్నాను ఉమ్, తెలియదు ఆ మీడియాలో అంత అవును. ఈ రోజుల్లో ఎంత ఫాస్ట్ అవును. నాకు ఇంట్లో కూర్చొని మొత్తం ప్రపంచం చూస్తారు ఈ రోజులో అంత ఫాస్ట్ అయిపోయింది జనాలు ఉమ్, ప్రతి ఒక్కరికి ఈజీగా తెలిసిపోతుంది ఒకరోజు దొంగ అనేది ఒక రోజు లేకపోతే ఒక రోజు బయట పడదు. ఉమ్, ఎప్పుడు అదే పోతామంటే అదే. ఇది ఇప్పుడు ప్రభుత్వం ఉంది కదా సార్ అన్న, కేఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వంలో మీకు నచ్చిన ప్రభుత్వం ఏంటిది? నాకు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఆ, ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చారు. హైడ్రా ఇది కొద్దిగా తీసేసాలి ఇది ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కొట్లాడి తెలంగాణ తెచ్చేదాకా ఉన్నట్టు పార్టీలో అదే. 2001 నుంచి ఉన్నా నేను పార్టీలో ఓ. టీఆర్ఎస్ లోనే ఉన్నా ఆ, తర్వాత తెలంగాణ వచ్చినాక ఇక నేను పోకడం బంద్ చేసిన టీఆర్ఎస్ మ్మ్. అంతేగాని ఫస్ట్ టీఆర్ఎస్ నేను ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు పోతారు? వరకు ఏ పోస్ట్ అడగలేదు టీఆర్ఎస్ అచ్చా అచ్చా. వాళ్ళు ఇస్తాను కూడా అనలేదా? ఇస్తాను నేను అడగలేదు పోలేదు నేను బంద్ ఆ, తెలంగాణ వచ్చిన తర్వాత నేను పోలేదు ఓకే. ఎందుకు అంత కష్టపడ్డోళ్ళు తర్వాత ఎందుకు వెళ్ళలేదు? ఏ ఇష్టం లేదు అన్న ఆహా. అంతే రాజకీయంగా ఏంటంటే కొందరు చాలా మంది నేను ఒక్కనే కాదు చాలా మంది పోలేదు ఉమ్, 100 మంది డ్రాప్ అయిపోయారు ఉమ్, తెలంగాణ వచ్చిన తర్వాత అదే.
తెలంగాణ వచ్చే వరకు మొత్తం రైలు రోడ్లు ఏమైనా పిలిపిస్తే ఉమ్, అన్ని రోడ్ల మీద ధర్నాలు చేస్తుండే ఉమ్, ప్రతి ఓకే. ఒక్కటి. ఉమ్, ఓకే. అంటే ఇప్పుడు హైడ్రా ఉంది కదా, చాలా పేదవాళ్ళందరూ లోన్స్ తెచ్చుకొని కట్టుకున్న ఇల్లుల నుంచి బయటకు వెళ్ళగొడుతారు కదా, మీరు దీని మీద ఏమంటారన్న? అది చాలా చాలా రాంగ్ అది. ఆ, గరీబులు పాపం వాళ్ళకి తెలియదు. నువ్వు గవర్నమెంటే పర్మిషన్ ఇస్తావు, అవును, గవర్నమెంటే కరెంట్ ఇస్తావు, గవర్నమెంటే నల్ల ఇస్తావు, అన్ని ఇచ్చి మళ్ళీ వచ్చి మిషన్ తీసుకొని కూలగొడితే ఎంత అన్యాయం అది. అదే కదా. పాపం తెలియక వాళ్ళు కట్టుకొని ఎంత అది గవర్నమెంట్ ఉండని ఏమనుండండి. ఇంతమంది గవర్నమెంట్ ఎట్లుంటుండే అంటే ఎవరికి రెగ్యులేషన్ చేసి ఇచ్చేస్తుండే. ఓ, ఓకే. ఎవరైనా తెలియక గవర్నమెంట్ ల్యాండ్ లో కడితే ఉమ్, బిల్డింగ్ కట్టిరనుకో రెగ్యులేషన్ అమౌంట్ కట్టి ఇచ్చేస్తుంది. ఉమ్, నేను కట్టించిన అదే, వెనక కాలనీ మొత్తము ఓకే. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ బ్యాక్ ఆ, సైడ్. తర్వాత అన్ని ఇల్లు అయిపోయినాయి. అచ్చా. అయిపోయినాక అప్పుడు అంతా గవర్నమెంట్ కోర్టుకు పోయి కట్టుకోరు పైసలు అంతా. ఉమ్, ఇల్లు కట్టినాక తీసుకోరు. అదే, గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసినా అవి నీకు ఉమ్, రెగ్యులేషన్ చేసుకొని ఛాన్స్ ఉంటుంది, ఉమ్, ఆ ఆప్షన్ ఇవ్వాలి. అదే, కానీ వాళ్ళకి పాపం అంత మంచి బిల్డింగ్ ఆ ఒక్కోళ్ళు బాధ అనిపించింది. ఆ సామాన్లు తీసుకొని వెళ్తుంటాడు అవును, చాలా చాలా దూరం అది. ఒక్కొక్కరు అంటే ఏడుస్తుంటే. ఎందుకు ఆలోచించలేరు అర్థమైతలేదు. ఉమ్, హైడ్రా పేరు పెట్టేసి మంచి మంచి బిల్డింగ్ కట్టిన కూలర్ చాలా తప్పు రాంగ్. అదే, ఎందుకు కావచ్చు దీని వెనకాల అంతరాయం ఏముందొచ్చు అసలు? ఎందుకు పేదవాళ్ళ మీద కక్ష కట్టట్టినట్టు చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి అంత మంచి గవర్నమెంట్ గెలిపించినాక ఇట్లా చేసేది లేకుండా అన్నట్టు ఉన్నారు. ఉమ్, మంచిగా మంచి ఫేమ్ ఉండే ఉమ్, కానీ కొన్ని రైతు బంధువి బాగా పడతలేదు. అవును, రైతు బంధువే ఆపేసి. ఉమ్, ఎందుకంటే గరీబు గవర్నమెంట్ వచ్చింది ఎందుకు, మనం ఓటేజ్ గెలిపించుకున్నాం ఎందుకు, గరీబులకు హెల్ప్ చేయాలి. ఏ అవును. గవర్నమెంట్ ఉండని గరీబుల మీద వాడితే కష్టం గెలవాలంటే మనం. yes, గరీబులకు హెల్ప్ నువ్వు ఉన్నోని కొట్టి లేనోని పెట్టు ఓకే, కానీ లేనోని కొట్టి ఉన్నోని పెడతా అంటే ఎట్లయితే అవును. ఇప్పుడు అది మరి అది గుర్తించాలి గవర్నమెంట్. ఇప్పటికైనా కూర్చొని మాట్లాడుకొని కొన్ని బాగా చేస్తే పనులు మంచిగా ఉంటుంది మళ్ళీ ఇంకా 2 years లో. టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కవితక్క బయటికి రావడం జరిగింది, కొత్త జాగృతి పార్టీ పెట్టడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? ఆమెకి ఎంత కెపాసిటీ, ఆమెకి అంత లేదు. ఆ, అది వేస్ట్. అది ఉమ్, ఏదో కుప్పిగత్తులు వాళ్ళ దూర్పులాట అక్కడక్కడ షో అంతే. వచ్చిందిగా మళ్ళీ ఉమ్, పులిలాగా వచ్చింది కేసీఆర్. అదే అంటున్నా. మీటింగ్ పెట్టింది కదా. మీటింగ్ పెట్టిండు, అవును. ఆ, ఒరిజినల్ ఈ పిల్లలే. ఉమ్, ఆయన ముందర వాళ్ళు రారు పని చేయరు. ఒక మెసేజ్ ఇస్తేనే అట్లా మొత్తం పబ్లిక్ అంతా లొల్లి చేసి అవును. కేసీఆర్ ఇన్ని రోజులు అంటే సింహం వెనకాడికి వేసేసి ఒకసారి పంగ విడిచినట్టు నిన్న మొత్తం సరే ఉండని వచ్చేసి- మనం అనేది చాలా మంది ఇన్ని కోట్లు తిన్నారు అన్ని కోట్లు తిన్నారు అని కాదు, ఎంతనన్నా తినని గరీబులకే చేసిండు కదా. అవును, వాస్తవం. పబ్లిక్ ఏమనుకుంటారు అంటే నువ్వు ఎంతనన్నా తిను కానీ గరీబులకైతే రైతు బంధు అవి కొన్ని పనులు మంచిగా చేయాలి. అవునవును, బెస్ట్. అది చాలా కానీ- మంది ఆలోచించేది అదే, మనం ఉన్నోని కొట్టి లేనోని పెట్టాలంటారు. అవును. ఆ సామెత రాజుల కాలం నుంచి వస్తుంది. ఉమ్, ఉన్నోని కొట్టి లేనోని పెడితే అది. బాగుంది. కానీ ఇక్కడ మొత్తం పేదవాళ్ళకే మొత్తం గండి కొట్టేస్తున్నాడు అందరికి. కానీ ఒక్కొక్కరు చూస్తే చాలా ఉసురు, చాలా తిడుతున్నారు కూడా ఆ లేడీస్, పిల్లలు ఏడ్చి. కానీ అన్న ఇప్పుడు పర్మిషన్ ఇస్తేనే కదా వాళ్ళు కట్టింది, అవును. అది మళ్ళీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు అప్పట్లో అంటే గత ప్రభుత్వం అని చెప్పేస్తున్నారు. అంటే ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చారు, ఆ, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూలగొడుతుంది. కూలగొడుతున్నారు. మరి అన్యాయం అవుతున్నది జనాలే, ప్రజలే నష్టపోయేది. ప్రజలే ఓటేసి గెలిపించినందుకు ఈ శాపమా? ప్రజలు అంతే కదా, ఓటేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. మరి గరీబులకు మంచి పనులు చేస్తే బాగుంటుంది. ఏ గవర్నమెంట్ అయినా ఉండని ఉమ్, ప్రజలకు మంచి పనులు చేసిన వాళ్ళు ఉమ్. బెస్ట్ అది గవర్నమెంట్. కేసీఆర్ గారి దాంట్లో ఏం నచ్చిందని మీరు కేసీఆర్ గారితో జర్నీ చేసిన? జర్నీ చేసినప్పుడు కొద్దిగా మంచి పనులు అంటే రైతు బంధు ఉమ్, చాలా మంచి చేసి పని చేయలేడం కాదు, గవర్నమెంట్ ఉన్నప్పుడు మస్తు పనులు జరిగినాయి. ఉమ్, చాలా మంచి రోడ్లు అంటే పార్కులు అంటే అవన్నీ చాలా ఉమ్. చాలా మటుకు బాగా చేశారు. బాగా చేశారు. కాంగ్రెస్ ని ఏ ఉద్దేశంతో గెలిపించారు, ఏమైపోయింది అన్న? గెలవడానికి రీజన్ ఏముండే? కాంగ్రెస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరితో కలగపోతుండే, ఎమ్మెల్యేలతోటి కొద్దిగా లోకల్ ప్రజలతోటి వాళ్ళంతా. ఉమ్, దాంట్లో టీఆర్ఎస్ ఎఫెక్ట్ పడదు బాగా. ఓకే. అంటే ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రజలతో కలిసి ఉండాలి, ఉమ్, కలిసి ఉంటే సక్సెస్. ఉమ్, ఓకే. ప్రజలతోటి ఏ నాయకుడు అయితే కలిసి లేడు ఎప్పటికి పడుతుంది కంపల్సరీ. ఉమ్, ఓకే. ప్రజలతో కలిసి ఉన్న నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు డైలీ 1 hour కలుస్తుండే గరీబులతో. రాజశేఖర్ రెడ్డి గారు కలిసేటోళ్ళ? అట్లా కలవాలి ప్రజలతో, కలిస్తే నాయకుడు అది ఉంటాడు. కొద్దిగా చేలారవి కొద్దిగా చేసుకోరుగా టీఆర్ఎస్, కొద్దిగా చేలారవి నడిచింది. ఇప్పుడు మార్పు వచ్చిందంటారా? మార్పు వస్తుంది కంపల్సరీ, చెప్పలేము.
మనం ఏ గవర్నమెంట్ గురించి అనొచ్చు, వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అదే అదే. ప్రజలే నిర్ణయం, ప్రజలే చూపెడతారు. కానీ ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనగానే కాంగ్రెస్ గుర్తొచ్చేది, కాంగ్రెస్ ఒక వాల్యూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ మొత్తం డౌన్ అయింది. ఇంకో జీవితంలో మేము కాంగ్రెస్ కి మర్చిపోయి కూడా ఓటు వేయమని కాడికి వచ్చింది. అంటే ప్రజలంతా అదే అంటున్నారు. ఆ, గరీబోలు వేసుడు, వీళ్ళు చేయడం అవన్నీ చూస్తారు చాలా మంది. అది చేయకపోతే బాగుంటుంది. మరి ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు ఎమ్మెల్యేగా నిలబడతారన్న నెక్స్ట్ టైం రాబోయే టైంలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? ఛాన్సెస్ సీట్లు ఎక్కువైనాయి ఇక్కడ షెర్లింగంపల్లి కాడ ఇక్కడికి వెళ్ళి నిలబడితే మళ్ళీ ఎమ్మెల్యే దర్గా చిన్నబాయి అప్పటికి ఇప్పుడే మీకు ఇన్ని ఇన్విటేషన్స్ ఇంతమంది ఉంటారు ఇంటి ముందట, ఇంకెక్కువ ఇక అప్పటికి ఇక మీకు తినడానికి కూడా తీరికుండదు, ఇప్పటికే ఉండదు అప్పటికి. అప్పుడు ఇంకా బిజీ అవుతుంది. ఆ, అదృష్టం పోటీ చేస్తాం. మీరు ఎమ్మెల్యేగా అయితే మీ కాలనీకి మీ ఏరియాకి ఏం చేయాలనుకుంటారు అన్న? అంటే మంచి పనులు అన్ని ఇప్పుడు లేనప్పుడే, ఇప్పుడు రోడ్లు అంటే డీరీస్ లైన్లు అంటే అన్ని నేనే ఇప్పించినాయి. ఇక అండ్ రీసెంట్లీ చూస్తే గ్యాస్ కూడా మనకు దొరకలేదు చాలా రోజుల దాకా, మనకు వారం 2 వారాల దాకా కూడా గ్యాస్ లేదు. గ్యాస్ ఏం ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంతమందికి అయింది. గ్యాస్ ది కూడా ప్రభుత్వమే ఆపింది, దానికోసం కూడా ఏదో స్ట్రాటజీ ప్లే చేసిందని చెప్పారు. అక్కడ ఇరాన్ లో జరిగితే అంటే అంత స్టాక్ లేకుండా అయితే ఉండవు కదా గ్యాస్. దీని మీద ఏమంటారు? అంటే ఆ రోజు ఇబ్బంది కలిగించేటట్టు అంతా హోటల్స్ రెస్టారెంట్స్ అంతా బంద్ అయ్యేటట్టు చేసి చాలా మంది రోడ్ల మీద చిన్న చిన్న షాపులు పెట్టలేరు, తీసేసి అవును. టిఫిన్ సెంటర్ లో అవి పెట్టిన వాళ్ళు కొంతమంది, కానీ రేట్ డబుల్ పెట్టేసి చాలా మంది పెంచేసి. అవును, అంటే చాలా రోడ్ల మీద తింటూ చాలా మంది బాధపడ్డారు. ఈ రోడ్ల మీద చాలా మంది 20 షాపులు పెడతారు, వాళ్ళకి అందరు గ్యాసులు లేక ఇంట్లో కూర్చోరు. వారం రోజే తర్వాత బ్లాక్ లాట్లలో తెచ్చుకొని. ఓకే, సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా, బీజేపీ గురించి ఏం చెప్తారా? 3 టర్మ్స్ గెలిచింది. బీజేపీ గుడ్డు పనులు అయితే బాగానే చేస్తారు, హిందూ రాష్ట్రం కావాలని కోరుకుంటారు, అవి జరుగుతున్నాయి మంచిగా పనులు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఇప్పుడు జిఆర్ అనేది ఇవన్నీ చాలా డేంజర్ నడుస్తుంది పబ్లిక్ లా, ఏదేదో ఇక కోరుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మంచి పనులు చేస్తారు, నెక్స్ట్ బేస్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. ఇంకా 20 సంవత్సరాల దాకా మూడే ఉంటాడు. ఓకే, సమస్యనే లేదు, ఎందుకంటే ప్రజలలో దూసుకెళ్ళింది బాగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాబోయే ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్ని, కొన్ని ఎలక్షన్స్ కూడా కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నారు. ఎలక్షన్లు అంటే కొద్దిగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇది ఇక్కడ మన స్టేట్ మరి ఏం చేస్తారో కొద్దిగా మీరు రావాలంటే కొద్దిగా ఇది చేయాలి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చేయకపోతే కష్టం. ఇక ప్రజలలో మొత్తం ఎట్లా దూసుకెళ్ళిందంటే మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఇల్లు కూలగొడతారు, అదే ఒక బ్రాండ్ పడిపోయింది. అవును, మరి వాళ్ళు తెలిసి ఉండి చేస్తున్నా మరి ఏంది అనేది అర్థం. ఓకే, ఆంధ్ర పాలిటిక్స్ చూస్తుంటారా, వింటుంటారా? తెలుసు. ఆంధ్ర ఎలా ఉంది? ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఏమంటారు? ఆంధ్రలో బాగా నడుస్తుంది గవర్నమెంట్. ఏదైనా గవర్నమెంట్ చేంజ్ అవుతుంటేనే బాగుంటుంది. కంటిన్యూ ఒక గవర్నమెంట్ లేకుండా ఒక 5 years 5 years చేంజ్ చేస్తుంటే ప్రజలకు హెల్ప్ జరుగుతుంటది. ఇదే గవర్నమెంట్ అని కదా, ఎక్కడైనా కదా సార్, ఒకటే గవర్నమెంట్ ఉంటే ప్రజలకు హెల్ప్ అనేది తగ్గుతుంది. అవును, గవర్నమెంట్ చేంజ్ అవుతుంటే అది అనేది తెలుస్తుంటది. నాయకునికి పదవి ఉంటే పదవి లేకుంటే ఎట్లా పనులు చేయాలి గరీబులు, అది తెలుసుకుంటారు చాలా మంది. డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? డిప్యూటీ సీఎం ఉండు కదా, హాస్పిటల్ ఉండు కదా, హాస్పిటల్. అవును, అస్వస్థగా ఉన్నారు. ఎలా చేస్తున్నారు వర్క్ మీరు తెలుసుకుంటే ప్రకారం? ఆంధ్ర సైడ్ అంత ఇంట్రెస్ట్ లేదు, తెలంగాణ వరకే. కానీ చూస్తే మీడియాలో మీ ఇష్యూ తర్వాత ఎంబడే మంగ్లీ గారి ఇష్యూ వినడం జరిగింది. 100% ఉన్నది, లేనిది అంత ఇష్యూ కాదు. తమ్ముడు చేసిండు, అది చేసిండు, కానీ 100% అయితే ఉన్నది. నేను అనుకుంటున్నాను ఇంతమంది ప్రజలు ఆమెను చూసి ఇచ్చారు పైసలు. వీడు ఓడి ఎవరు గుర్తుపట్టారు, అంత ముంచినట్టు కాడు, ఏం పేరు అంది వాళ్ళని చూసి ఏం పేరు అంది, కానీ వాళ్ళని చూసి ఎవరు ఇవ్వాలి. ఆమెను చూసి ఆమె రిలేషన్ వాళ్ళ తమ్ముడు అని చూసి బాధితులంతా గరీబులంతా లక్షలు పెట్టుకొని తెచ్చి చిరాకు చేసి పాపం అట్లా గరీబులను అది చేయొద్దు. ఉన్నోని కొట్టి లేనోని పెట్టి, కానీ లేనోని కొట్టి మనము బాగుపడదామంటే సక్సెస్ కాదు. ఉండందే కాదు కదా, పేరు ఇన్నే. ఇప్పుడు మామూలు వ్యక్తి తెచ్చి అడిగితే ఓడి ఇయ్యాడు పైసలు. ఆమె ఇగో ఈమె పలానా ఆమె ఇక్కడ చేస్తుందంటేనే అందరు ఇచ్చిర్రు. నేను చూసిన వీడియోలు చూసిన, ఆమె చేస్తుంటేనే ఇచ్చిర్రు. చెయ్యండి ఎవరు, ఆమె లేనిది సమస్య లేదు. లేదు లేదని అక్కడిక్కడ తీసుకున్నాను రాంగ్.
కానీ ఎందుకంటే అడ్వకేట్ సుబ్బారావు గారు కూడా దాని మీద ఫైట్ చేసి ప్రజలు అంటే వీళ్ళు ఏవైతే నష్టపోయిన ఆయన తర్వాత కూడా అంత యాక్షన్ గా అంత మూమెంట్ ముందుకు వెళ్తలేదు. ఎందుకు కావచ్చు అన్న? వీళ్ళనే యాక్షన్ బ్లేమ్ చేస్తారు కానీ అంత అక్కడ వరకు ఆమె నిమ్మలంగానే ఉంటుంది. ఇప్పుడు ఏడవి పైసున్నోళ్ళది నడుస్తుంది. గరిబోడు తీసుకొని ఆడ కేసు పెడితే పట్టించుకోరు. పైసున్నోళ్ళదే రాజ్యం. ఉమ్, ఎక్కడనన్నా పోను, ఆ, ఏ పోలీస్ స్టేషన్ పో, ఎక్కడన్నా పో. ఉమ్. అట్లా ఉంటుంది అంతే. కానీ కొంతమంది క్వశ్చన్ ఏం చేస్తారు, సజ్జనార్ గారు కూడా దేని మీద కూడా తొందర రియాక్ట్ అవుతారు. ఈ మంగ్లీ విషయానికి ఎవరిని కూడా ఆపదలు ఉన్నా ఎవరైతే నష్టపోయారో వాళ్ళని పక్కకు కూర్చోబెట్టుకొని నేను ఉన్నా అని కూడా ఒక ప్రెస్ మీట్ కానీ దగ్గరికి హక్కున చేర్చుకొని కూడా చెప్పలేదని పిలిచి అంటున్నారు. పిలిచి వాళ్ళకి న్యాయం చేయాలి. ఉమ్, ఎందుకంటే తెలంగాణ బాస్ కదా, కంపల్సరీ అందరు గరీబులను పిలిచి వాళ్ళకి న్యాయం చేస్తేనే బెస్ట్. మంగ్లీ డిపార్ట్మెంట్ రిస్క్ తీసుకొని వాళ్ళకు న్యాయం చేయాలి. ఎవరుండొచ్చు వెనకాల హస్తం? అసలు ఇంత స్ట్రాంగ్ గా ఉండి ఇంత ఏం కేర్లెస్ గా ఉంటున్నారు. నేను లేనని ఒక కేర్లెస్ పదం పెట్టేశారు, కానీ ఇప్పుడు వీళ్ళు నష్టపోయిన వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా వాళ్ళు తీస్తారు కదా ఎట్లన్నా, ఆ, తీయక తప్పదు, ఎట్లా ఉన్నా తీస్తారు. ఉమ్. కానీ ఇలాంటి విన్నప్పుడు ఎలా అనిపిస్తది? ఇలాంటి మైక్రో ఫైనాన్స్ లో ఇట్లా ఫైనాన్స్ చాలా మంది ఇదంటే పెద్ద ఆమె కాబట్టి బయటపడింది సరిపెట్టు, కానీ చిన్న చిన్న కూడా లోపల కూడా కొన్ని చాలా జరుగుతున్నాయి. చాలా జరుగుతుంది. ఎప్పుడైతే ఆశ చూపెట్టి వీళ్ళు చాలా మంది తెలియదు ఏంటంటే ఇంట్రెస్ట్ ఆశతోటి ఎక్కడికి వెళ్ళి గిరివేడి తెచ్చిస్తుంది. ఆశ ఎప్పుడైతే చూపెడితే ఫస్ట్ మంచి ఇచ్చినాడు ఇంట్రెస్ట్. ఉమ్, నాకు అది తెలిసిన విషయం అది. ఫస్ట్ మంచి ఇస్తారు, ఆ, తర్వాత పెద్ద అమౌంట్ తీసుకొని చేయలేదు. అంతే. అది ఒక ప్లాన్ తోటి జరుగుతుంది. ఉమ్, అది గుర్తించాలి. ఇప్పటికి ఇన్ని మీడియాలు వచ్చినాయి, ఇన్ని టీవీలలో వస్తారు, ఇంతమంది ముంచుతూరు అని తెలుసు ప్రజలకు అందరికి. అవును. మరి అవి చూసి ఎందుకు అంత ఆలోచన ఎందుకు రాలేదు అర్థమవుతుంది. ఉమ్, అదే 5% అంట ఇంట్రెస్ట్, నిజమే. అది ఎక్కడి 20 నుంచి లక్షలు, తెచ్చిస్తారు? 30 లక్షలు, 1 కోటి రూపాయలు ఎంతెందుకు. ఉమ్, కానీ ఆ ఆశతోటి పోయేసి అది ఇంకా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. 20 లక్షలు ఇస్తే ఉమ్, నువ్వు 1% అనుకుంటే 20 లక్షలు ఇచ్చిన అనుకో, 25,000 1%. అవును. 2% ఇస్తే 50,000. 50,000. అర్థం చేసుకుని నువ్వు అదే, అదే. పోతావు ఆశతోటి. అంటే నాకు వచ్చేస్తాయి. ఉమ్, అతి ఆశ మోసం. మనం పైసలు ఉన్నప్పుడే కాపాడుకోవాలి. ఉమ్. పైసలు చేయలేకెళ్ళి పోయినాక ఏం చేయలేదు. కానీ ఇప్పుడు అవి రావాలంటే ఇప్పుడు కోర్టులు వేస్తాం, ఏమొస్తాయి? ఏం పైసలు రావు. రావు. ఉమ్, 10 సంవత్సరాలు నడుస్తుంది కేసు. అప్పటికి సర్వీస్ అయిపోతుంది వీళ్ళది. అది మర్చిపోతాడు ఏమొస్తుంది? ఎవరు ఖతం అయిపోయి కోర్టుకు పొల్యూషన్ పోయితే కోర్టుకు రాస్తాం, కోర్టులో చూసుకుంటారు. నువ్వు ఇప్పుడు 100 కోట్లు ముంచినోడు అదొక అంబానీ లెక్కనా? అంటున్నా. ఎంతో మంది కింగ్ ఫిషర్ రోడ్ ఎన్ని కోట్లు, 1000 కోట్లు ముంచి పోయి. అవును. స్టేట్ కంట్రీ చేంజ్ అయిపోయి. ఎన్ని నువ్వు కోటి రూపాయలు ముంచు, 100 కోట్లు ముంచు, 10 కోట్లు ముంచు, అంతే వస్తుంది. అదే. ఒకటే కేసు అది కోర్టులో పడితే 20 సంవత్సరాలు నడుస్తుంది. ఇక మన మీద ఉంటుంది లాయర్ మీద 8 సంవత్సరాలు లాగా. కానీ ఇక్కడ మంగ్లీ కాకుండా వేరే చిన్న పర్సన్ ఎవడైనా కానీ కొత్తవాడు ఉంటే కనుక ఇప్పటికీ వాడి పని అయిపోయేది కదా. అంతే కదా, ఎప్పుడు తీసుకొని లోపడేసేస్తుంది. కానీ కొంతమంది మంగ్లీని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. అసలు నాకు అది ఆశ్చర్యంగా ఉంది. సపోర్ట్ అంటే కొంత వాళ్ళ క్యాస్ట్ వాళ్ళ క్యాస్ట్, కానీ క్యాస్ట్ లో కూడా లేదంటూ. ఆమె లేదు ఇంత పెద్ద ఇష్యూ కాదు కదా. అదే. ఆమెను చూసే ఇచ్చారు. ఆమె లేకుండా ఎవరికి రూపాయి ఇయ్యరు. ఏదో ఇలా మేము చేస్తున్నాము, ఏదో కంపెనీ పెడుతున్నాము, అది అంటేనే అందరు పెట్టుబడి పెట్టి. అవును. అది చూసే ఇచ్చారు అందరు. ఓవరాల్ గా మీరు కూడా ఉన్నది అంటే అనే అంటున్నారు. ఉంటేనే చెప్తాం కదా, లేకపోతే. సెలబ్రిటీస్ కి ఏం చెప్తారండి? చాలా మంది అంటే ఇంకా ఇట్లాంటి ఏమైనా ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పేద ప్రజలతో ఆడుకుంటూ ఎవరు చేయొద్దు, చేస్తే ఆడికి అది చేయాలి. కానీ ఎక్కువ మనకి ఎందుకంటే ఇప్పుడు అన్ని నడుస్తుంది, మనం ఎక్కువ మాట్లాడానికి ఉండదు. ఎవరైనా సరే గరీబులకు హెల్ప్ చేసి చేయాలి. వాళ్ళ దగ్గర తీసుకొని మనం ఎంత ఏం చేసినా వేస్ట్. ఓకే అన్న, ఒక్కసారి మీ గర్ల్స్ చూసి ఇంటర్వ్యూ ఏం చేస్తాను. ఆ సింహం లాగా సింహం గర్జిస్తున్నట్టుంది. అది సింహం ఇంకా ఏమున్నాయి వేరే వేరే చైన్స్ లో? అక్కడ చాలా స్మూత్ గా ఉంది, కొన్ని బరువు ఉంటాయి. నిజమే. అయ్యో, అంటే డూప్లికేట్ వజన్ ఉంటాయి. దర్గా చిన్న బాయ్ పైల్వాన్ గారి సింహం నా చేతిలో ఉంది. ఇది ఏంటన్నా సింహం పెట్టుకోవడానికి రీజనే సింహం గర్జిస్తుంది అన్నట్టు. అంతే. అది అమ్మా, లుక్ వచ్చిందా? ఎన్ని ఉన్నాయన్న ఇట్లాంటి గొలుసులు? ఒకటి, అది ఒకటి. సింహం చాలా బాగుంది. కానీ మీరు మిమ్మల్ని ఇట్లా చూడలేకపోతాం తెలుసా. అంతే, గోల్డ్ చూసి గోల్డ్ చూసి 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 ఇవన్నీ చూడలేము మేము. ఇట్లా సింపుల్ గా ఉంటే చూడలేకపోతున్నాం. ఈ గొలుసు మీకే సెట్ అవుతుంది. ఒక్కసారి వేసుకోండి. దుబాయ్కి ఏమైనా వెళ్ళారన్నా? వెళ్ళలే. దుబాయ్ ట్రిప్ లకు ఇవి వేసుకుని లేదు కదా. అయ్యో, ఎందుకు? ఇవ్వలే, ఇస్తారు. మనం అప్లై చేసినా కానీ మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఓకే.
వస్తే బయటకు వెళ్ళడం. ఏ అదర్ కంట్రీస్ కి వెళ్ళాలి ఇప్పటి వరకు మీరు? ఇండియా వరకే. ఇండియా వరకే. అంతే. ఓకే, దుబాయ్కి వెళ్ళేసి మొత్తం షేక్ లాగా ఉంటే బాగుండే కదా, గోల్డ్ అంతా వేసుకొని. అలాగే వెళ్ళలేదు. ఆహా. ఓకే, కానీ ఇంకొకటి వచ్చినప్పుడు ఊయలని చూసి కూడా గోల్డ్ అన్నారట. అవును, గోల్డ్ అనుకుంది ఆ వచ్చి చెక్ చేసి చెక్ చేసేది. ఓకే, నైస్ అన్న. చాలా హ్యాపీగా. మూవీస్ కి ఏమైనా వెళ్తుంటారా మీరు? వెళ్తే ఎందుకు, నేను మనిషినే కదా. రీసెంట్ ఏ మూవీ చూసారన్న? దురేందర్. దురంధర్. ఆహా, ఓకే. కైసల్లాగా సినిమా? అసలు మూవీలోకి పోతాం బాగా. ఆహా. దురేందర్, రామ్ గోపాల్ మూవీ అంటే పోతాం బాగా. ఓకే, సినిమాలు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా? లేదు, లేదు, చేయాలని ఆలోచన లేదా? చేయమని చాలా మంది వచ్చారు కానీ ఓకే. ఇలా టచ్ కాను. అంటే మీరు ఒక ఎత్తు అన్న, అంటే మీరు ఎక్స్పీరియన్స్ వచ్చింది, అయిపోయింది. పాలిటిక్స్ కానీ ప్రతి మంచి చెడు మొత్తం చూసేశారు కదా. ప్రణయ్ గారు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల ప్రణయ్ గారిని పంపించడం జరిగింది. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రణయ్ని కాంగ్రెస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కార్పొరేటర్ గా ఏమైనా వస్తే ట్రై చేసి ఇప్పిస్తాం. ఏరియాకి వెళ్ళి కార్పొరేటర్ గా ఏదైనా వచ్చిందంటే కంపల్సరీ ప్రణయ్కి ఇప్పిస్తాం. పార్టీలో వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు ప్రణయ్, ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాడు. చేంజెస్ అంటే పొలిటికల్ గా కొంచెం వస్తుంది కదా. మ్యారేజ్ చేయాలనే చూస్తున్నాం. ఎలాంటి అమ్మాయిని వెతుకుతారు? కోడలు, మళ్ళీ కాబోయే కోడలు ఎలా ఉండాలి? కోడలు మంచిగా ఉండాలని చూస్తున్నాం. కొద్దిగా హైట్ తక్కువ దొరుకుతుంటే అట్లా క్యాన్సిల్ చేస్తున్నాము. మంచిగా మళ్ళీ హైట్ ఎక్కువ ఎందుకున్నాడు? అదే హైట్ వల్ల ప్రాబ్లం. హైట్ హీరో ఫిజిక్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కొంచెం చాలా వెతకాలి. అంతే, చాలా సంబంధాలు వచ్చినాయి కానీ హైట్ తక్కువ ఉన్నందుకు ఓకే, ఎలాంటి అమ్మాయి కావాలంటే? మంచి అమ్మాయి అంటే ఒక మంచి గుణం ఉండాలి సార్. మంచి గుణం ఉంటే హ్యాపీ ఉంటే సార్. ఓకే, అన్ని కట్టి పెట్టినాం కదా మనం. కాలు వచ్చి మంచి హ్యాపీ ఉండడమే. హ్యాపీగా కింద మీద లిఫ్ట్ లో తిరగవచ్చు, కింద తిరగవచ్చు. ప్రణయ్ రూమ్ ఇది. అదే. ఏమంటుంటారు మీకు ప్రణయ్ గారు? ఏమైనా సజెషన్స్ అలాంటిది ఏమైనా ఇస్తుంటారా? డాడీ ఇట్లా అలా అని ఏమైనా మాట్లాడడం, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని చూస్తుంటారు కదా బయట సంగతి. అన్నాడు మనమే చెప్పాలి, సంజాయించాలి. మనకు చెప్పేంత ఉండదు కదా, మనమే చెప్పాలి. ఓకే, పాలిటిక్స్ పరంగా కూడా ప్రణయ్ ఎంట్రీ ఇచ్చేశారు. మీరు మిమ్మల్ని ఆయన కార్పొరేటర్ గా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడాలండి నెక్స్ట్. ఏదైనా అయితే అది ఉంటేనే అని కాదు, ఉన్నా లేకున్నా మనము ప్రజలు చేసుకుంటే. ప్రణయ్ గారిలో నచ్చింది ఏంటిది మీ అబ్బాయిలో? నచ్చింది సింపుల్ గా ఉండడం. సింపుల్, అందరికి పెద్ద చిన్న మర్యాద ఇవ్వడం, అందరికి గౌరవం ఇవ్వడం, మంచిగా చూడడం. అది ముఖ్యం మనిషికి. ఎవరికైనా పిల్లలకు నేర్పించేది అదే. అదర్ పర్సన్ గౌరవం ఇచ్చేది. ఎవరైనా వచ్చినా మర్యాద ఇవ్వడం, కూర్చోట్టడం, మాట్లాడడం, అది ఒక్కటి ఉంటే ఎప్పుడు సక్సెస్ మనిషి. పొగర్తనం పెంచుకుంటే మనిషి అది కాలేడు. అవును, అది ఒక్కటి లేకపోతే ఎప్పటికి సక్సెస్. ఎవరైనా, నేనేం కాదు, ఎవరైనా మనిషికి ఎప్పుడైతే పొగర్తనం పెరుగుతుందో వాళ్ళు మనం ఎంత ఎదిగినా ఎంత ఉన్నా సింపుల్గా ఉండడం అలవాటు. కానీ కొన్ని చోట్ల తండ్రి పులి సింహం లాగా ఉన్నా కూడా పిల్లలు అలా వెళ్ళారు. కానీ ప్రణయ్ మీకు యాజ్ ఇట్ ఈస్ గా మీ పేరు నిలబెడుతున్నాడు. ఎలా గర్వంగా ఫీల్ అవుతున్నారా? ఎలా హ్యాపీ అనిపిస్తుంది. పిల్లలకు మనకన్నా మంచిగా కావాలనిపిస్తుంది. మనకన్నా మంచిగా ఉంటే హ్యాపీ. అదే, కొన్ని కుటుంబాలు ఎట్లుంటాయి చాలా మంది చెప్తుంటారు, ఎమ్మెల్యే చాలా మంది చెప్తారు మంచిగా ఉంటుంది ప్రణయ్, రెస్పాన్స్ బాగుంటుంది. అదే కావాలి కదా మనకు. మనకన్నా ఎదగాలని ఉంటుంది పిల్లలు, మనకన్నా తక్కువ ఉండాలని. అదే, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ లో చూస్తుంటాం. ఎవరైనా తండ్రి కోరుకునేది పిల్లలు మనకన్నా ఎక్కువ ఎదగాలనే కోరుకుంటారు. ఒక ఎత్తు అంటే ఒక పాయింట్ మీకన్నా ఎక్కువ ఆకొక చదివి ఉన్నాడా ఈ జనరేషన్ కి? బాగా చదివిండు కదా. అంటే తెలివి ఎలా దాంట్లో మిమ్మల్ని మించిందా లేకుండా? ఓకే, ఓకే. మీ ఇన్విటేషన్స్ మీకు ఎక్కువ వస్తున్నాయి, ప్రణయ్కి ఎక్కువ వస్తున్నాయి? ఇద్దరికి వస్తాయి. ఇద్దరు ట్రాలీ చేసుకుంటారా? వచ్చిన వాళ్ళంతా ఆమె అడుగుతాను కానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం. అవును, నాకు ఉండే ఇంటర్వ్యూ తీసుకోవాలని కానీ లేదు. పొలిటికల్ పోయినప్పుడు ఏమన్నా చెప్తా. ప్రణయ్ గారు, మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తుంటాను. ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే నాకే ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీరు మంచిగా హ్యాపీగా ఉండాలి, ఇంకా మంచి మంచి పనులు చేసుకుంటా ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్.